18-19 నాడు ఏఐసిసి స్థాయిలో చింతన్ శిబిర్ అనే డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా బలపడాలనే అంశం ఒకటి, తర్వాత దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అలానే భారతదేశం, ప్రపంచంలో భారతదేశం పరిస్థితి ఏంటి, భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా చర్చ జరగబోతుంది. ఇవే కాక రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులపైన, కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికలకు ఏ విధంగా సన్నద్దం చేయాలనే దానిపైన ముఖ్యంగా ఈ 18-19 నాడు చర్చ జరగబోతుంది. దీంట్లో ఈ చర్చ జరిగిన ఈ 2 రోజులు జరిగిన అనంతరం మళ్లీ 20వ తారీఖు నాడు ఏఐసిసి సెషన్, ఎక్కడైతే ఏఐసిసి దేశంలో ఉన్న ఏఐసిసి సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 18-19 చింతన్ బైఠక్ లో జరిగే డిస్కషన్స్ ని 20న రిజల్యూషన్స్ గా పాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 20 రోజు దేశవ్యాప్తంగా ఉండే ఏఐసిసి సభ్యులందరినీ కూడా ఆ ఏఐసిసి సెషన్ కి రావాలని ఏఐసిసి తరఫున ఆహ్వానాలు అందడం జరిగింది. 18-19 తేదీల్లో వాటికి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారు? 18-19వ తేదీన జరిగే చింతన్ శిబిర్ కి మోతీలాల్ వోరా గారు పర్సనల్ గా, వారు ఈ చింతన్ శిబిర్ కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. వారు పర్సనల్ గా అందరికీ ఉత్తరాలు రాయడం జరిగింది. ప్రతి రాష్ట్రానికి ఇంతమంది అనేది ఏం కాదు, యువతకు అయితే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇన్విటేషన్స్ రావడం జరిగిందని పేపర్లో జరిగిన, అలానే నాకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా నాకు, అలానే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా రాజీవ్ రతన్ గారికి కూడా ఆహ్వానం అందడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్ద పీట వేయబోతుంది. యువత యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా భవిష్యత్తు పార్టీ ఎలా ఉండాలి అనేది యువతకు ప్రాధాన్యత ఇస్తుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.